ఇలాంటి సిటీ వ్యూ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారా, లేదా ఇలాంటి డ్రోన్ వ్యూ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారా, పాయింట్ టు పాయింట్ వ్యూ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారా? మీ వీడియోస్లో ఇలాంటివి పెడితే ఇంకొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది కదా. ఇది క్రియేట్ చేయడం చాలా ఈజీ అండ్ ఫ్రీ కూడా. ఎలా చేస్తారో ఒకసారి చూద్దామా. మీరు మీ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి అందులో గూగుల్ సెర్చ్లో గూగుల్ ఎర్త్ స్టూడియో అని టైప్ చేయండి. అందులో ఎర్త్ స్టూడియో ఓపెన్ చేయండి. ట్రై ఎర్త్ స్టూడియో అని ఉంటుంది. దానికి ఫస్ట్ మీ జీమెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. జస్ట్ ఒక 2 or 3 సెకండ్స్లో మీకు అప్రూవ్ అయిపోద్ది. దాంట్లో మీరు బ్లాంక్ ప్రాజెక్ట్ కానీ లేదంటే ఆల్రెడీ క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ ఏదైనా ఉంటే ఓపెన్ చేయొచ్చు, లేదంటే మనం క్విక్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయొచ్చు. అంటే డైరెక్ట్గా దాంట్లో మీకు 5 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే జూమ్ టు, ఆర్బిట్, లేదా పాయింట్ టు పాయింట్, స్పైరల్ అండ్ ఫ్లై టు అండ్ ఆర్బిట్. దీంట్లో మీకు కావాల్సింది జూమ్ టు లాగా, లేదా ఆర్బిటరీ, లేదా స్పైరల్ వ్యూ, లేదా ఒక చోట నుంచి ఇంకో చోటకి పాయింట్ టు పాయింట్, ఇలా ఏది క్రియేట్ చేయాలనుకుంటున్నారో దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసి ఇప్పుడు జూమ్ టు అనుకోండి, దీని మీద క్లిక్ చేయండి, స్టార్ట్ చేయండి. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు జూమ్ టు కాబట్టి ఒక ప్లేస్, అంటే నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ హైదరాబాద్ టైప్ చేయాలనుకుంటున్నాను. హైదరాబాద్ టైప్ చేశాను. హైదరాబాద్ టైప్ చేయగానే హైదరాబాద్ వ్యూ చూపిస్తుంది. మీకు నెక్స్ట్ బటన్ ఉంటుంది, నెక్స్ట్ మీద క్లిక్ చేశారనుకోండి స్టార్టింగ్ ఆల్టిట్యూడ్ చూపిస్తుంది. ఆల్టిట్యూడ్ అంటే మీరు ఎంత ఆల్టిట్యూడ్ నుంచి చూపించాలనుకుంటున్నారు, మీకు నచ్చినంత ఆల్టిట్యూడ్ అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ కొట్టండి. అది 5 seconds వ్యూ ఇస్తుంది. ఫస్ట్ మీరు ఇది కావాలనుకుంటే మీరు ఎంతైనా చేంజ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు 10 seconds పెట్టాను, చూడండి. 10 seconds వ్యూ అంటే మీరు అనుకున్న ప్లేస్కి ఆటోమేటిక్గా 10 seconds వరకు చూపిస్తుంది, ఆల్టిట్యూడ్ నుంచి ఆ ప్లేస్ వరకు. ఇది ఓకే అనుకున్న తర్వాత మీరు ఓకే నొక్కితే మీకు ఆ రెండరింగ్ ప్లేస్ దగ్గరకు వస్తుంది. ఆ రెండరింగ్ ప్లేస్ దగ్గర ఏం చేయాలనుకున్నారా, మీరు ఒకవేళ అడ్జస్ట్మెంట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇది కీ ఫ్రేమ్, ఇది ఒక కీ ఫ్రేమ్, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మధ్యలో జరిగేది అనమాట. ఇక్కడ మీరు కావాలనుకుంటే ఈ కీ ఫ్రేమ్ దగ్గర లాటిట్యూడ్, ఆల్టిట్యూడ్, లాంగిట్యూడ్ ఇవి అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేదంటే టిల్ట్ ఆప్షన్స్ మార్చుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. అండ్ ఇక్కడ ఒకవేళ మీరు వ్యూ మార్చుకోవాలనుకుంటే మ్యాప్ స్టైల్ మార్చచ్చు, ఎవ్రీథింగ్ చూపించాలా లేకపోతే క్లీన్గా ఉండాలా, ఎలా కావాలనుకుంటే అలా పెట్టుకోవచ్చు మీరు వ్యూ. నేను ఇప్పుడు నార్మల్గా ఎలా ఉందో అలా వదిలేసాను. మీరు ఈ వ్యూ చూడండి, జస్ట్ ఆ ప్లేస్ ఎక్కడ ఉందో ఆ ప్లేస్ వరకు వ్యూ చేస్తుంది. నేను ఇక్కడ ఎవ్రీథింగ్ పెట్టాను కాబట్టి ఎవ్రీథింగ్ చూపిస్తుంది, అంటే ఆ అరౌండ్లో ఉన్న ప్లేసెస్ మొత్తం నేమ్స్తో సహా చూపిస్తుంది అనమాట. మీకు ఇక్కడ నాది కొంచెం నెట్ స్లో ఉంది కాబట్టి మీకు అది చూపించడం లేట్ అవుతుంది. మీరు ఇక్కడ రెండర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ రెండర్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా రెండర్ అయిన తర్వాత మ్యాక్సిమం ప్లేసెస్తో సహా చూపిస్తుంది. ఇప్పుడు నేను హైదరాబాద్ పెట్టాను కదా, హైదరాబాద్ని మీరు ఇప్పుడు రెండర్ చేసి చూపిస్తాము, చూడండి ఒకసారి. ఇక్కడ రెండర్ ఆప్షన్ కూడా చాలా సింపుల్. నేను ఈ సింపుల్గా దాన్ని చూపిస్తున్నాను. ఇక్కడ రెండర్ అని ఉంది కదా, ఈ రెండర్ దగ్గర క్లిక్ చేసి నేను ఇక్కడ ఆల్టిట్యూడ్ కావాలనుకుంటే మార్చుకోవచ్చు. ఒకసారి చూడండి, ఇక్కడ ఆల్టిట్యూడ్, ఈ ఆల్టిట్యూడ్ నేను ఆల్రెడీ ఇందాక ఇచ్చిన ఆల్టిట్యూడ్ చూపిస్తుంది. నేను ఇక్కడ ఆల్రెడీ రీచ్ అయిపోయిన తర్వాత ఇక్కడ వరకు ఉంటుంది కదా, ఆల్టిట్యూడ్ ఒకసారి మారుతాను చూడండి. ఒక 1000 meters చూసారా, ఇక్కడ నుంచి ఇక్కడికి 1000 meters వరకు చూపిస్తుంది ఆల్టిట్యూడ్. మీరు ఇక్కడ చేంజెస్ ఏం కావాలనుకుంటే అది చేంజెస్ చేసుకోవచ్చు. చూడండి, మొత్తం 1000 meters వెళ్ళేదాకా బిల్డింగ్స్తో సహా చూపించింది, చూసారు కదా. దీన్ని ఇప్పుడు కావాలనుకుంటే మనం రెండర్ చేసుకోవచ్చు. రెండర్ ఆప్షన్ ఇస్తే అది క్లౌడ్ రెండర్స్లోకి వెళ్తుంది. అంటే క్లౌడ్స్ తెలుసు కదా మీకు, అక్కడ రెండరింగ్ క్యూలో ఉంటుంది. ఆ క్యూలో మీది రెండర్ మ్యాక్సిమం 1 or 2 minutesలో అయిపోతుంది. చూడండి ఒకసారి నేను సబ్మిట్ చేస్తాను. ఇక్కడ జస్ట్ డెమో అని ఇస్తున్నాను, మీకు నచ్చిన పేరు ఇచ్చుకుని ఇక్కడ ఏమైనా మీరు మార్చాలనుకుంటే మార్చచ్చు, ఇక్కడ డైమెన్షన్స్ చేంజ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు సబ్మిట్ చేశాను. చూడండి, ఇది క్లౌడ్ రెండరింగ్స్లోకి వెళ్ళింది. అది ఎక్కడ ఉందో చూడాలనుకుంటే ఇక్కడ చూడండి, యానిమేషన్లో క్లౌడ్ రెండర్స్ అని చూడండి, ఇక్కడికి వచ్చింది. నేను ఆల్రెడీ చేసి చూపిస్తుంది చూడండి, ఇది ఆల్రెడీ డెలివరీ అయింది. ఇందాక మీకు చూపించింది ఇదే. ఇప్పుడు చూడండి, ఇది క్యూలో ఉంది. దీని టైం ఆల్రెడీ 20 seconds అయింది. అది అయిపోగానే మీకు చూపిస్తుంది అయిందన్నది. ప్రస్తుతం 26 seconds ఉంది అని వచ్చింది. క్యూ కాస్త రన్నింగ్లోకి వచ్చింది. రన్నింగ్ వచ్చిందంటే మ్యాక్సిమం రెండర్ అయిపోతుంది. 2 minutes అయింది. 2 minutes తర్వాత మనకి రన్నింగ్లోకి వచ్చింది. అంటే
నియర్లీ 2 minutes దగ్గర. మీరు ఇచ్చిన సైజు మీద కూడా డిపెండ్ అయి ఉండొచ్చు ఇది మ్యాక్సిమం. అంటే మనం ఇందాక 10 seconds పెట్టాం కదా, 5, 10, 15, 20 మీరు పెట్టుకునే సెకండ్స్ మీద కూడా రెండరింగ్ టైం డిపెండ్ అయి ఉంటుంది. మోస్ట్లీ ఇలాంటి వాటికి ఎక్కువ టైం తీసుకోం కదా మనం, తొందరగానే అయిపోతుంది. చూడండి నియర్లీ 3 minutes దగ్గర నాకు డెలివరీ అయిపోయింది. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ వచ్చింది కదా, దీన్ని డౌన్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి నాకు డౌన్లోడ్ చూపిస్తుంది డెమో అని చెప్పి, ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోద్ది. మీరు ఇది క్లోజ్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ అయిపోద్ది. ఇక్కడ బటన్ ఆల్రెడీ చూపిస్తుంది చూడండి డౌన్లోడ్. ఇది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీకు కావాల్సిన వచ్చిన చోట యూజ్ చేసుకోవచ్చు. సింపుల్ కదా, అండ్ ఫ్రీ కూడా.